నటసింహం నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ రిలీజ్ డేట్ను సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025కు లాక్ చేశారు. కాగా ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవ్వడం పట్ల బాలకృష్ణ గారి శ్రేయోభిలాషులు సానుభూతి కురిపిస్తూ కొంత భయపడుతున్నారు కూడా. వారి భయానికి కారణం అదే సంక్రాంతికి డాకు మహారాజ్ కంటే జస్ట్ 2 రోజుల ముందుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ పాన్ ఇండియన్ చిత్రం గేమ్ చేంజర్ జనవరి 10, 2025న విడుదల కానుండడం. వాస్తవానికి ఈ 2 సినిమాల రేంజ్కి ఎంతమాత్రం సంబంధం లేదు. గేమ్ చేంజర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కాబోతోంది. మరో ప్రక్క పరిమితమైన బడ్జెట్తో నిర్మితమైన డాకు మహారాజ్ ఒక రీజనల్ ఫిల్మ్గా విడుదల కాబోతోంది. కాగా బాలకృష్ణ గారి సినిమాలు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలకు అపోజిషన్గా సంక్రాంతికి విడుదలయ్యాయి. ఖైదీ నెంబర్ 150కి అపోజిషన్గా గౌతమిపుత్ర శాతకర్ని రిలీజ్ చేశారు. అదేవిధంగా వాల్తేరు వీరయ్యకు అపోజిషన్గా వీరసింహారెడ్డిని విడుదల చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్కు అపోజిషన్గా డాకు మహారాజ్ను విడుదల చేస్తున్నారు. చిరంజీవి గారి సినిమాలకు అపోజిషన్గా బాలకృష్ణ గారి సినిమాలు విడుదలైనప్పుడు చిరంజీవి గారి సినిమాలకు బాలకృష్ణ గారి సినిమాల కంటే డబుల్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు గేమ్ చేంజర్కు డాకు మహారాజ్ కంటే ఏకంగా 10 రెట్లు ఎక్కువగా కలెక్షన్స్ వస్తాయంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇంతకీ బాలకృష్ణ గారు తన సినిమాల రిలీజ్లను చిరంజీవి గారు రామ్ చరణ్ గారుల సినిమాలతోటే ఎందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు? అంటే మెగా హీరోల చిత్రాల ఓవర్ఫ్లోస్ తన సినిమాలకు యాడ్ అవుతాయని క్లవర్ స్ట్రాటజీ అంటున్నారు ఇన్సైడ్ సోర్సెస్. అయితే గతంలో బాలకృష్ణ గారి చిత్రాలు ఎంతో కొంత మినిమం కంటెంట్ కూడా ఉండడం వల్లే అగ్నికి ఆజ్యం తోడైనట్లు మెగా చిత్రాల ఓవర్ఫ్లోస్ కలిసి బాలకృష్ణ గారి సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు డాకు మహారాజ్ కూడా ఎంతో కొంత స్టఫ్ ఉన్న చిత్రం అయి ఉండాలి. అప్పుడు మాత్రమే గేమ్ చేంజర్ ఓవర్ఫ్లోస్ డాకు మహారాజ్కు కలుస్తాయి. ఒకవేళ గేమ్ చేంజర్ చిత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండి డాకు మహారాజ్ను ప్రేక్షకులు పట్టించుకొని పరిస్థితి వస్తే మాత్రం సిచ్యువేషన్ కొంత యాడ్వర్స్గా ఉంటుంది. అలా జరగకూడదని గేమ్ చేంజర్తో పాటు డాకు మహారాజ్ కూడా ఆ చిత్రానికి తగ్గ రేంజ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలని ఆశిద్దాం.